హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ గీతా అన్నల్లాస్. నేను మీ గీత. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా టేస్టీగా ములక్కాయ టమాటా గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం మనం కడాయి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ములక్కాడలను. తర్వాత మనం గ్రేవీ కోసం 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకోవాలి. ఈ టమాటా మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. ములక్కాడలు కాస్త మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కు సరిపడంత కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ దీన్ని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో. మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్మాల్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొకసారి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనకి వాటర్ కాస్త ఎగిపోతాయి. మనకు ములక్కాడ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత లాస్ట్లో మనం కాస్త కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.